నేపాల్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని ప్రచండ పార్లమెంట్లో విశ్వాసం కోల్పోయారు. ప్రభుత్వం పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుత ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ ఓటమి పాలయ్యారు. దీంతో ఖడ్గ ప్రసాద్ ఓలీ దేశ కొత్త ప్రధాని కాబోతున్నారు. అస్థిర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నేపాల్లో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్ ప్రధాని విశ్వాసం కోల్పోయారు. దీంతో పుష్పకమల్ దహల్ ప్రచండ తన పదవికి రాజీనామా సమర్పించారు. ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలవగా ఇక వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. 275 సీట్లున్న నేపాల్ పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజార్టీ అవసరం. 25 డిసెంబర్ 2022న ప్రధాని ప్రచండ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు ప్రచండ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ గత వారం మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో దేశంలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ తో చేతులు కలిపి కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. నేపాలీ కాంగ్రెస్ తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ అందుకు ప్రచండ నిరాకరించడంతో అవిశ్వాసం అనివార్యమైంది. దీంతో ఫ్లోర్ టెస్ట్ ఎదుర్కోవాల్సి వచ్చింది.